అడవిలో సింహము ఒకటే, అదేవిధంగా నేను సింగిల్గా పోటీ చేస్తానని చెప్పేసి అన్నారు. అది నార్మల్గా అన్నా కూడా జనాలు ఎట్లా అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి అంటున్నారు. సో నిజంగా అదే ఉద్దేశంతో అన్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే ఉద్దేశంతో అన్నారండి. ప్లస్ ఉద్దేశమే కాదు, ఆ రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉన్నదని చెప్పేసి 2 రాష్ట్రాల వరకు క్లియర్గా తెలుసు. సేమ్ ఆ లెవెల్ క్రేజ్ అయితే ఉంది కానీ అంత క్రేజ్ అయితే లేదు. ఓకే, రెండిట్లో తేడా ఉంది మాట అనేది. ఆ లెవెల్ అంత క్రేజ్ అనేది. విజయ్ గారు టాప్ హీరోలలో ఒకరు, పవన్ కళ్యాణ్ గారు టాప్ హీరో. అంత ఉండి కూడా ఆయన 10 years బ్యాక్లో కూర్చున్నారు. అంటే ఒకటేసారి వచ్చేసి నేనేదో చేసేద్దాం, ఏదో కొట్టేద్దాం అని చెప్పి చేయలేదు. మొత్తం గ్రౌండ్ లెవెల్ మొత్తం క్లియర్ చేసుకున్నాను ఆయన. అసలు గ్రౌండ్ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరికి ఏం బాధలు ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నారు. అంతేగాని ఎమ్మటే వచ్చేసి నేను కుంభస్థలాన్ని కొడదామని చెప్పి అనుకోలేదు. ఇప్పుడు ఒక కాకి అనేది హంసతో పోటీ పడింది. ఏమవుతుంది, కాకి అనేది నాకు కూడా ఎగరడం వచ్చు, నీకు కూడా ఎగరడం వచ్చు, నిన్నెందుకు అందరూ అభిమానిస్తున్నారు, నేను కూడా నీకంటే ఎక్కువ ఎగరగలను అని చెప్పేసి హంస అన్నది సరే నువ్వు నాకంటే ఎక్కువ ఎగురుతావు అని చెప్పేసి వదిలేసింది. ఒకసారి ఇట్లనే మాట పెరిగేసి లేదు ఇప్పుడు సముద్రం ఎవరు ఎగురుతారు, ఇంత పెద్ద సముద్రం ఉంది అని చెప్పేసి అంటే హంస అన్నది మీరు ఎగరమంటే నేను ఎగురుతా, మీరు వద్దన్నా ఊరుకుంటా, నాకు ఏదైనా ఓకే, నాకు పైన అయినా ఓకే కింద అయినా ఓకే అంటే లేదు నేను ఎగురుతా, నేను దాటగలను అని చెప్పి కాకి ఊరికింది. సగం దూరం పోయేసరికి ఏం చేయాలో తెలియక సముద్రం పడ్డది. అప్పుడు ఇదే హంస అనేది లేపుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. అదే పని రేపు పొద్దున ఇక్కడ జరగబోతుంది. ఒక మనిషిని నమ్మాలంటే ఎంతో టైం పడుతుంది అనమాట. ఆ టైం పట్టిద్ది, చూడాలి మరి గెలుస్తారా ఏంటి సంగతి అని చెప్పి. విజయ్ గారు పార్టీ పెట్టిన ఫస్ట్ మీటింగ్కే కొన్ని లక్షల మంది హాజరయ్యారు. ఓకే. సో మరి అదంతా కూడా గ్రీన్ స్క్రీన్ లో పెట్టి ఎడిటింగ్ చేశారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో అది నిజంగా ఎడిటింగ్ అనుకోవచ్చా, లేకపోతే జనాలు అభిమానంతో వచ్చారనుకోవచ్చా? మాట్లాడే మాటలు ఎన్నే మాట్లాడతారు, మీరే మాట్లాడతారు, సారీ ఫర్ దట్, నేనేం మాట్లాడితే ఎన్నే మాట్లాడతామంట. అంటే అక్కడ ఉన్న జనాలకి ఆయన ప్రేక్షకులు అంటే ప్రేక్షకుల ప్రేమను ఎంతలా పొందాడో మనకైతే తెలియదు కదా. వచ్చిండొచ్చు, చెప్పలేము. దళపతి గారికి అంటే అటు సైడ్ క్రేజ్ మామూలు లేదు, వచ్చిండొచ్చు. వాళ్ళు మాట్లాడేటోళ్ళు వాళ్ళకి తెలియదు అంతే. అక్కడ హాజరైంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అంతే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా. మరి విజయ్ గారు కూడా అంత స్థాయికి వెళ్తారనుకోవచ్చా? వెళ్ళాలనే కోరుకుంటాం భయ్య. ఎందుకంటే ఒక పార్టీ పెట్టారు అని అంటే ప్రజల మీద నమ్మకంతో పెడతారు. అంతేకాకుండా వాళ్ళకి డబ్బులు రావాలంటే కోట్లలో రెమ్యునరేషన్ ఉంటుంది చెప్పాలంటే. అవన్నీ అవసరం లేదు, ఇంత చూడాల్సిన అవసరం లేదు. నేను ప్రజలకు మంచి చేయాలి అని అనుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. చేద్దాం అనుకున్నాడు కాబట్టి జనాల్లోకి దిగాడు. డబ్బు కోసం అయితే ఎన్నో సినిమాలు ఆడుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. డబ్బులు మనీ డస్ నాట్ ఎ మ్యాటర్ అనమాట. డబ్బులు మ్యాటర్ కాదు అక్కడ. ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు, టైం పట్టింది. ఓకే, ఒక 10 years అయినా గెలిస్తే మంచి అయితే మంచిదే కదా. మన ప్రజలన్నీ ఇచ్చి మంచి చేయాలని కోరుకుంటాం. ఏపీ అయితేనేమి, టీఎస్ అయితేనేమి, సంథింగ్ ఎవ్రీథింగ్. కూటమి వాళ్ళు ఎవ్వరూ అట్లా అనుకోరు. అంటే వైసీపీ వాళ్ళు అనాలి, ఏదో ఒకటి లాగాలి, ఏదో ఒకటి అనాలని చెప్పేసి అంటారు తప్ప ఆడ విజయ్ దేవరకొండకి ఆలోచన లేదు, ఇక్కడ విలేజ్ ఆయనకి ఆలోచన లేదు, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన లేదు. ఒక్కటేందంటే తమిళ రాజకీయం అనేది వేరు. సినీ ఫీల్డ్కి ఇచ్చినంత రాజకీయ పరంగా నిలబడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చాలామంది ట్రై చేశారు కానీ వల్ల కాల. ఈయన కూడా సేమ్ అదే సిచ్యువేషన్. ఏదో అభిమానంతో వచ్చారు, అంత జనం రావడం కూడా పబ్లిక్ రావడం కూడా ఒక ఆటే. వస్తారు, చాలా కష్టం అది. వాళ్ళు నిలబడాలి, క్యాండిడేట్లు కావాలి, చాలా దాని అంగం అంతా చాలా ఉంది. కానీ ఆ డైలాగ్ వదలటం కూడా కొంతమంది ఉంటారు కదా, మన వైసీపీ వాళ్ళు చేసే హంగామా తప్ప అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలోచించరు, ఇటు తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఎక్కువగా ఆలోచించరు ఆ విషయం గురించి. అంటే నిజంగా వాళ్ళ ఉద్దేశంతో అన్నారా లేదా పక్కన పెడితే వినేవాళ్ళు దాన్ని నిజంగా అన్నాడని చెప్పేసి పోర్ట్రేట్ చేసే విధంగా మాట్లాడుతుంటారు. ఈ విషయం కరెక్ట్ కాదు. ఏంటంటే కొద్దిగా ఈ మధ్య కాలంలో ఏదో గొడవ పెడదాం, ఏదో ఆలోచనలు చేద్దాం అని చేస్తున్నారు తప్ప వాళ్ళంతా ఒక్కటే. మనం ఏంటంటే మధ్యలో పబ్లిక్ పిచ్చోళ్ళని చేయడానికి తప్ప ఈ మాటలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. నేను చెబుతున్నా కదా, కూటమి వాళ్ళు పట్టించుకోరు, ఇటు తెలుగు వాళ్ళు పట్టించుకోరు, అటు తమిళ వాళ్ళు పట్టించుకోరు, ఇటు అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు పట్టించుకోరన్న ఆ మాటలని. ఉపయోగపడే మాటలు కాదు అవి. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవ్వరూ పట్టించుకోరు అన్న. ఇప్పుడు విజయ్ గారు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడిగి పెట్టారు. సో ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం, ఒక 10 సంవత్సరాల పాటు ఒక కష్టపడి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. సో మరి విజయ్ గారు తొందరగా పుంజుకుంటారు అనుకోవచ్చా, లేకపోతే ఈయనలాగా ఆయన కూడా కష్టాలు టైం పట్టిద్ది అన్న? ఈయనక పవన్ కళ్యాణ్ గారి కంటే కొద్దిగా పట్టుదల ఉంది, కుల రాజకీయం ఉంది. ఆ కుల అనే ఒక ప్రస్థాన వేరుతో పైకి వచ్చిన వాళ్ళు. అక్కడ అట్లా కాదు, వాతావరణం కింద నుంచి పైదాకా చూసే రకం, కింద నుంచి పైదాకా చూసే రాజకీయం. అక్కడ
అక్కడ కుల రాజకీయం కనపడదు. ఏంటంటే కింద నుంచి పైదాకా చూసే రాజకీయం అది. తమిళనాడు రాజకీయమే వాతావరణమే వేరు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు ఆడ రావడం చాలా కష్టం, ఇంకా ఎక్కువ టైం పట్టే చాలా టైం పట్టింది. విజయ్ గారు ప్రగల్భాలు పలికిండ్రు, నేనే కింగ్ అని చెప్పేసి. అరే బొంగు, రేపు పొద్దున ఎలక్షన్స్లో నీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటిదని చెప్పేసి. ఆయన లాగా ప్రజల్లో నీకు ఆదరణ అనేది అసలు లేదు. నువ్వు ఒక హీరోగా మాత్రం అనుకుంటావు నిన్ను నువ్వు. హీరో అనేటువంటి సినిమాలో పనిచేయడు. ప్రజల్లో అభిమాని, ప్రజల్లో ఒక పని మనిషిగా ఉండాలి, వాళ్ళని కలుపుకొని పోయేటట్టుగా ఉండాలి. అలా చేస్తేనే నువ్వు ముందుకు జరగలుగుతావు. నేను ఎవరితో కలవను, నేను ఒక్కరిని సింగిల్గా పోతా, లైన్గా లాగా వస్తా అంటే కుక్కలెంబడి పడి తంతాయి. అన్న ఇప్పుడు విజయ్ గారు ఆ స్పీచ్లో భాగంగా నార్మల్గా అని ఉండొచ్చు కదా, సో పవన్ కళ్యాణ్ గారిని అన్నారని మనం ఎట్లా అనుకుంటాం? భయ్యా, విజయ్ గారు అనేది ఇప్పుడు ఏదున్నా కానీ విజయ్ గారికి బీజేపీ అంటే శత్రుత్వం ఉంది. ప్లస్ బీజేపీకి అగెన్స్ట్గా మాట్లాడడం మాత్రమే విజయ్ గారికి తెలుసు. ఆయన క్లియర్గా క్రిస్టియన్, ఒకప్పుడు మన సినీ మనిషి అంటే మనవాడే, కానీ ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళిండు. ఆయన ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఇదే మాట మీద, హైందవ శక్తి మీద, హిందువుల మీద చాలా ప్రగల్భాలు పలికిండు. ఇప్పుడు ఆయన అన్నది కూడా బీజేపీ దృష్టిలో పెట్టుకొని, బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని సింగిల్ సింహంలాగా వస్తుందని చెప్పి మాట్లాడాడు. ఆ సింహం అనేది సిటీలోకి వస్తే కుక్కలు తరిమి కొడతాయి. అంటే కుక్కల్లో అనేది యూనిటీ ఉంటుంది. ఆ కుక్కలు అనే వాళ్ళు ప్రజలు అంటే విశ్వాసంగా ఉంటారు. ఆ విశ్వాసమైన ఉన్న ప్రజలు అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాగున్నారు. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక 10 సంవత్సరాలు టైం పట్టింది. ఎంత ఫేమ్ ఉన్నా, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ప్రజలు నమ్మకం రావడానికి రాజకీయాల్లో. మరి విజయ్ గారికి ఎంత టైం పడుతుంది అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా తీసుకుంటే? ఇప్పుడు ఈయన అన్న మాట ప్రకారం ఈయన రాజకీయాల్లో ఉన్న జీవితం మొత్తం ఖర్చు పెట్టినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గా మాత్రం సీఎం కాలేడు. ఓకే, ఇలా పవన్ కళ్యాణ్ గారు లాగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అయితే ఎట్టి పరిస్థితి జరగదు, అది గ్యారంటీ. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచంగా తెలిసిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఆయనలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, బంధం లేదు. ఎందుకంటే ఒక మనిషిలో ఈశ్వరుడు, అల్లా, యేసు ఉన్నాడు. అలా పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నాడు, అది దేవుడు ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్లో ఒక జాతి లేదు, ఒక మతం లేదు, ఒక కులం లేదు, అందరూ సమానంగా చూస్తున్నాడు ఆయన. అందుకే ఆయనకు ఆ స్థాయి వచ్చింది. అంతేగాని ఈ లప్పుడుగాళ్ళు వాళ్ళు చెప్పినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఓడిపోడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు గెలిచేవాడే. అట్లా కాదు, ఇప్పుడు విజయ్ గారు ఈ మాట అన్నారు, నేను సింగిల్గా వస్తా కింగ్ లాగా అని చెప్పేసి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వచ్చారు కాబట్టి ఇండైరెక్ట్గా ఈయననే అన్నారా మరి ఆయన విజయ్ గారు? లేకపోతే ఆయన ప్రచారం? విజయ్తో పవన్ కళ్యాణ్కి సంబంధం లేదండి. సినిమాలు వేరు, రాజకీయం వేరు. సినిమాలు వేరు, రాజకీయం వేరు. కానీ రాజకీయాల్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. విజయ్ ఖుషి సినిమా తీశారు పవన్ కళ్యాణ్ గారు, డబ్బింగ్ సినిమా. కానీ విజయ్ సినిమా వేరే ఉంటుంది, లెవెల్ వేరే ఉంటుంది. తమిళ్లో విజయ్ లెవెల్ వేరే ఉంటుంది. అంటే ఇట్లాంటి కాంట్రవర్సీస్ ఏం లేవు, జస్ట్ ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి మనకు వద్దండి. ఒకటి నిజాయితీ, ఎప్పుడు విజయ్ కూడా గెలుస్తాడు. నిజాయితీ గెలిచే టాలెంట్ విజయ్ కూడా ఉంది తమిళనాడులో. ఓకే, అంటే ఇక్కడ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాలు టైం పట్టింది డిప్యూటీ సీఎం గా, జనాల్లో మనసు గెలుచుకోవడానికి. మరి విజయ్ గారికి ఎంత టైం పడుతుంది అనుకోవచ్చు అక్కడ తమిళ్లో? నాకు తెలిసి నెక్స్ట్ టైమే రావచ్చు. ఓకే, అంటే రావచ్చు, విజయ్ గారు నెక్స్ట్ టైమే రావచ్చు. ఎందుకంటే ఫాస్ట్ ఉంది, ఇప్పుడు పాలిటిక్స్ ఫాస్ట్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ ఫాస్ట్ అయింది. ఇండియాలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫాస్ట్గా డిప్యూటీ సీఎం అయ్యాడు రాజకీయాల్లో. అప్పుడు రాజకీయాల్లో కూడా యూత్ ఫాస్ట్ అయింది. ఇప్పుడు విజయ్ గారు మొన్ననే ఎంట్రీ ఇచ్చారు రాజకీయాల్లోకి, ఇప్పుడు నెక్స్ట్ టైమే రావచ్చు అంటున్నారు మీరు. మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది కదా, మరి ఎందుకు ఆయనకు 10 సంవత్సరాలు టైం పట్టింది? అంటే పవన్ కళ్యాణ్ గారు టైం పట్టాలంటే ఆయన టైం తీసుకున్నాడు. టైం వచ్చినప్పుడు రావాలన్నాడు, టైం వచ్చినప్పుడు వస్తాడు. అంటే జనాలు అందరిలో కూడా తిరిగి సమస్యలు ఏంటి తెలుసుకొని ఎప్పుడు టైం వచ్చింది అప్పుడు వచ్చింది అంటారు. ఇప్పుడు సీఎం ఆంధ్రప్రదేశ్ అంటే మామూలు విషయం కాదండి. ఒక సమస్యను తెలుసుకోవాలి, ఒక గ్రామీణ అభివృద్ధి స్థాయిలో పోవాలి, ఒక విలేజ్ లెవెల్లో పోవాలి అనే స్థాయి తీసుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయనకున్న విలువలు, ఆయనకున్న వ్యక్తిత్వము ఇండస్ట్రీలో ఎవరికి లేదు.